వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. హీరోయిన్ ఇంద్రజ అంటే 90s జనరేషన్ కి తెలుసు. ఇప్పుడు మాత్రం జడ్జి ఇంద్రజ అంటేనే యూత్ గుర్తుపడతారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో మళ్ళీ పాపులర్ అయిన ఇంద్రజ ప్రెజెంట్ జబర్దస్త్ జడ్జిగా చేస్తున్నారు. ఇలాంటి ఇంద్రజ భర్త ఎవరు, వాళ్ళ లవ్ స్టోరీ ఎన్ని ట్విస్టులున్నాయో తెలుసా? తెలుగులో ఇంద్రజ తక్కువ సినిమాలే చేసింది, కానీ క్రేజ్ మాత్రం చాలా సంపాదించుకుంది. తెలుగు బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టిన ఇంద్రజ ప్రెజెంట్ అయితే చెన్నైలో సెటిల్ అయిపోయింది. ఇకపోతే ఇంద్రజ లవ్ స్టోరీ పెళ్లి గురించి స్పెషల్గా చెప్పాల్సిందే. ఎందుకంటే పక్కా బ్రాహ్మణ అమ్మాయి అయిన ఇంద్రజ అబ్సర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీళ్ళిద్దరూ 6 ఏళ్ల పాటు ఫ్రెండ్షిప్ చేశారు. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి మరీ ఒకటయ్యారు. ఆయన రైటర్ అండ్ యాడ్ ఫిల్మ్ మేకర్, ఇంకా కొన్ని సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు. ఈ జోడీకి ఫ్యామిలీ బిజినెస్లు కూడా ఉన్నాయి. ఇకపోతే యాక్టింగ్ కెరీర్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇంద్రజ అక్క వదిన క్యారెక్టర్స్ చేసేందుకైనా సరే రెడీ అన్నారు. కాకపోతే స్టోరీ నచ్చాలని క్లారిటీ ఇచ్చింది. ఓవరాల్గా 80కి పైగా సినిమాల్లో నటించిన ఇంద్రజ సుందరాకాండ అనే సీరియల్తో స్మాల్ స్క్రీన్ పైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో అద్భుతంగా నటించింది. కానీ తర్వాత ఎందుకో సీరియల్స్లో కంటిన్యూ కాలేదు. ఇదిలా ఉండగా ఎవ్రీ సండే మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి జడ్జిగా మారిన తర్వాత ఇంద్రజ చాలా క్రేజ్ తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్, ఈమె తల్లి కొడుకు అంటూ షోలో కనిపించడం టీవీ ఆడియన్స్కి తెగ నచ్చేసింది. ఏమైందో ఏమో కానీ రీసెంట్గా సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి హోస్ట్గా తప్పుకున్నాడు. అదే టైంలో ఇంద్రజ కూడా షో నుంచి సైడ్ అయిపోయారు. రీసెంట్గా ఏపీ మినిస్టర్గా ఛాన్స్ రావడంతో రోజా జబర్దస్త్ని వదిలి వెళ్ళిపోయారు. దీంతో ఆ ప్లేస్లోకి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఆమెనే కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆల్మోస్ట్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ సెటిల్ అయిపోయినట్టే అనిపిస్తోంది. మరి ఇంద్రజ లవ్ మ్యారేజ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్లో పోస్ట్ చేయండి.